ముదురుతున్న ఎండలకు తోడు నీటి కష్టాలు మొదలయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తాగునీటికి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతంలోని తండాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. చెంతనే మంజీర నది ఉన్న గిరిజనుల గొంతు మాత్రం తడపడం లేదు. రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం మారుమూల ప్రాంతం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో తండాలు, పల్లెలే ఎక్కువ. నియోజకవర్గ కేంద్రం నారాయణఖేడ్ తప్ప మిగిలిన గ్రామాలన్నీ గుట్టలు, అడవుల మధ్య ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాలకు సరైన తాగునీటి సౌకర్యం లేదు. ఏడాదంతా తండాల వాసులకు తాగునీటి తిప్పలు తప్పవు. వేసవిలో ఇబ్బందులు అధికమవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. మాకు శాతకాకొచ్చిన ఉన్నోళ్ళు తెచ్చుకుంటూనే తాగుతున్నారు. మాకైతే ముసలోళ్ళు ఉన్నాం. మాకు నీళ్ళు దొరకకొచ్చింది, ఏం దొరకకొచ్చింది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. కంక్టి మండలంలోని పలు తండాల్లో నేటికి తాగునీటికి బాగులే దిక్కు. బోర్గి, సర్దార్ తండా, భోజ్యా నాయక్ తండా, కిషన్ నాయక్ తండా, లక్ష్మానాయక్ తండా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక తండాల్లో నీటి కోసం నిత్యం కిలోమీటర్ల మేర నడవాల్సిందే. చిన్న, పెద్ద, ముసలి అన్న తేడా లేకుండా బిందెలు పట్టుకుని వెళ్లాల్సిందే. రాళ్ల బాటలో నడుచుకుంటూ గుట్టలు ఎక్కి దిగి వ్యవసాయ బోర్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సిందే. ఎడ్లు ఉన్నది, వాళ్ళు తీసుకువస్తున్నది. మాది బండి లేదు, ఎడ్లు లేదు, మాకు నీళ్ళు లేదు. ఎట్లా చేయాలి? మా పరిస్థితి ఎట్లా? మా దిక్కు లేదు. అయితే మా తండా లేదు అని అనుకో, మేము ఏడకెళ్ళి తెస్తాం. లేకుండా మా తండానే ఈడికెళ్ళి లేపి అవతల ఏడాది నీళ్ళు ఉన్నది ఏడా పెట్టుకుంటాం. భోజ్యా నాయక్ తండాలో ఒక్క బోరు కూడా లేదు. పైపుల ద్వారా నీటి సరఫరా లేదు. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేతిపంపు ఉన్న గంటకు 5-6 బిందెలకు మించి రావటం లేదు. కొందరు ఎడ్లబండ్లపై డ్రమ్ములతో పొలాల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. భోజ్యా నాయక్ తండా, కిషన్ నాయక్ తండా వాసులు పశువుల దాహం తీర్చేందుకు 7 కిలోమీటర్ల దూరంలోని నల్లవాగుకు తీసుకెళ్తున్నారు. బోర్గి రైతులకు 5 కిలోమీటర్ల దూరంలోని కౌలాస్ నాలాని దిక్కవుతోంది. ఈ ఊరికి ఒక నీళ్ళు లేవు, బోర్లు లేవు. మన నీళ్ళు గోదావరి మేకలు, బర్రెలు అన్ని నీళ్ళు పడ్డాయి సార్. ఒకటి దిక్కులేదు. సర్దార్ తండాలో సుమారు 1500కు పైగా జనాభా ఉంది. ఇక్కడ ఒకే ఒక్క బోరు మాత్రమే ఉంది. జనాభా అవసరాలకు తగ్గట్టు నీరు రాకపోవడంతో గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. కిషన్ నాయక్ తండాలో ట్యాంకు నిర్మించి మంజీరా నుంచి నీటి సరఫరాకు పైపులైన్ వేశారు. ట్యాంకు మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో నీరు లీక్ అవుతోంది. పేరుకు పైపులైన్ ఉన్నా ప్రజల అవసరాలు తీరడం లేదు. ఇక్కడ మాకు మంజీరా వాటర్ వస్తున్నప్పటికీ సార్ ట్యాంక్ లీకేజ్ అవుతుంది సార్. నల్లలకు పట్టించుకునే ఎవరు లేరు సార్. అసలు మళ్ళీ ఒకవేళ మా గోదలకు అయితే అసలు నీళ్ళు తాపాలంటే ఇక్కడ మన నల్లవాగ సార్, సిర్గాపూర్ మండలి పక్కన నల్లవాగానే డ్యామ్కి వెళ్ళాల్సి వస్తుంది సార్. గవర్నమెంట్ బోరింగ్ అయితే లేనే లేదు సార్ మా తాండా లోపల. ఇప్పుడు ఆవులకు నీళ్ళు దాపాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు దూరం ఆవులు నీళ్ళు దాపాలంటే నల్ల ఆగువాలి సార్. ఇప్పుడు పైపులు కూడా లీకేజ్ ఉంది, నల్లలు కూడా లీకేజ్ ఉంది. మా తాండా పరిస్థితి కూడా మరి టూ మచ్గా ఉంది. ప్రతి ఏటా నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తమ తండాలకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు వేడుకుంటున్నారు. మిషన్ భగీరథ వంటి పథకాలతో తాగునీరందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.